ఏ అధికారి వచ్చినా ఎవరు వచ్చినా మన నుండి రిమార్క్ రాకుండా ఉండాలి. ఎవరన్నా అడిగితే ఫలానా ఒల్గొండ మండల్ ఫలానా స్కూలుకు పో అనేటువంటి ధైర్యం నాకు కలిగించే విధంగా మీరు పనిచేయాలి. జిల్లాలో నేను చందుపట్లో ఉన్నప్పుడు ఏ ప్రోగ్రాము సడన్గా పెట్టాలన్నా రోహిణి మేడం ఉన్నప్పటి నుండి ఎవరు గుర్తొచ్చారంటే భాస్కర్ సార్ చందుపట్లో గుర్తొచ్చేది. అంటే ఆ నమ్మకం ఈరోజు సాయంత్రం చెప్పినా రాత్రి ఆడు ఉండైనా పనిచేస్తాడు అనేటువంటి ఒక నమ్మకం ఆఫీసర్లో ఉండే ఆ నమ్మకాన్ని కలిగించాలి. అది వాస్తవం కూడా గొప్ప చెప్పాడు సార్. ప్రమేలా సత్పతి కావచ్చు, ఇంకో చాలాసార్లు వచ్చారు. సాయంత్రం 6 గంటలకు చెప్పి తెల్లారి 10 గంటలకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అట్లా మన మండల్లో కూడా అట్లా పాఠశాలలు ఏ అధికారి వచ్చినా విజిట్ చేసే విధంగా పనిచేయాలని నా వల్ల ఏ సహకారం ఉన్నా నేను పూర్తి స్థాయిలో ఒక ఫ్రెండ్లీగా మీకు సహకరిస్తాను. అట్లా ముందుకు తీసుకుపోదామని మేము అందరం కలిసి పాఠశాలను ముందుకు తీసుకుపోదాం. జిల్లాలో ఏ మండలంలో లేనటువంటి ఒక వినూత్న కార్యక్రమాలు కూడా మనకు టెక్నికల్ సపోర్ట్ ఉంది. రమేష్ సారు, మిగతా మిత్రులు వైమన్ రెడ్డి సార్ కావచ్చు, మిగతా ఆర్పీలు అందరూ కూడా చాలా ఎక్స్పర్ట్స్. మంచి కార్యక్రమాలు చేద్దాం ఆలోచించుకొని రమేష్ సార్ అయితే చెప్పండి అంటుండే. ఇట్లా కాదు సార్ మనం చేద్దాం సార్ అంటున్నా కానీ ఒక ప్రణాళికలో రూపొందించుకోలేకపోతే ఈసారి అకాడమిక్ స్టార్టింగ్కి వెళ్ళి అందరం కూడా ఉపాధ్యాయ సంఘాలను పిలుస్తాను. వీళ్ళకి సంబంధించినటువంటి సీనియర్ ఉపాధ్యాయుల సహకారంతో ఈ 2 అయితే చేయాలని ఉంది. ఒక మంచి గేమ్స్ పెడదాము, ఎవరైనా అందరం పాల్గొందాం. నేను కూడా ఆడతాను, అందరం కలిసి ఆడుకుందాం, మంచి ఉపాధ్యాయ దినోత్సవం చేసుకుందాం. ఇంకా కొన్ని కార్యక్రమాలు కొత్తవి చేసుకుంటే మనము ముందుకు పోదామని తెలియజేస్తూ అందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. 28th స్టార్ట్ కంటే ముందు 19th రోజు మాట్లాడుకున్నాం. ఏం కావాలన్నా సేను మనకు వచ్చిన ఉపాధ్యాయులందరూ కూడా వెనుకాడుకు వేయొద్దు, ఏది అంటే అది ఇద్దాం, ఏది కూడా లేదనే మాట మన దగ్గర రావద్దు అన్నట్టుగానే మీరు ఇట్లా ఆర్డర్ చేసాగానే అట్లా అన్నీ వచ్చేస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి తెలియదు, ఒకసారి రావడానికి వస్తున్నాయి. అంత బాగా జరిగింది. దీన్ని సహకరించినటువంటి జిల్లా హెడ్ మాస్టర్ గారికి పూర్తి సహకరించండు మన మీద అభిమానంతో. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే అన్ననే దగ్గరుండి బిర్యానీ చేసిండు. ఫంక్షన్ ఉన్నా కూడా ఓకే చేస్తా. ఫంక్షన్ ఉంది ఆయన అన్నకు సార్ మాట కాదనలేక అయ్యో సార్ తింటారు కదా నా ఒక్కని వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి 1 గంట వరకు వంట చేసి ఆడ పెట్టి మళ్ళీ పనికి పోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి 2 పనులు తీసుకొచ్చి ఈ విధంగా పెట్టాలని చెప్పేసి వాళ్ళకు సూచనలు అప్పచెప్పి మళ్ళీ అతని దావత్కి వెళ్ళిండు. అంటే ఒక కమిట్మెంట్ అనుకుంటే పని చేస్తాడు అంతే. ఎట్లా చేస్తాడు శాయశక్తులు వడ్డించి చేయాలనుకున్న పని చేసిపోవడము అతని సహజ గుణము. అలా చేసి పెట్టినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వనండాలి. కానీ వినేది అక్కడ పని చేయాలి. మన మండలాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. పక్క వాళ్ళు చూసి అలా ఉంది అలా చేయాలి, మనము అలా చదువు చెప్పాలి. అక్కడ ఎంఈఓ గారు వాస్తవం ఇట్లా చేస్తున్నారట, ఆ సార్ చెప్పిన మాట కాదనుకు టీచర్లు అనుసరిస్తున్నారట. మనం ఎందుకు చేయొద్దని పక్క వాళ్ళు మనల్ని ఫాలో కావాలి. ఆ విధంగా మనం అవుతున్నామని మీ మీద నమ్మకంతో మేము మాటిస్తున్నాం. ఖచ్చితంగా మన మండలానికి ఖచ్చితంగా మంచి పేరు ఉంటుంది సార్. ఇప్పటికీ ఒలైన మండలం అంటే అన్ని చోట్ల మంచి పేరు ఉంది. ఆ పేరు నిలబెట్టుకుందాం. ఆత్మీయత, అనురాగం, అభిమానం చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు ఏడుస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. అట్లా నీళ్ళు గారట్లే కానీ బాధ వ్యక్తం చేస్తారు. అయ్యో అనవసరంగా వచ్చినాం సార్, ఇట్లా చౌటుపురం అనుకున్నా కానీ ఒలైన చాలా బాగుండే సార్, మేము మిస్ చేసుకున్నాం అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు. మనకు ఆ బాధ లేదు, మన సంతోషంలో ఉన్నాం, సంతోషంగానే ఉందాం. సుఖాన్ని కొనుక్కుంటున్నాం, సంతోషాన్ని అమ్ముకుంటున్నాం. సంతోషంగా ఉండండి, సుఖం కోరుకోకండి, కష్టపడి సంతోషంగా ఉందాం. ఓకేనా? రైట్. ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో మీరు పొందినటువంటి మేము ఇచ్చినటువంటి శిక్షణను దాన్ని ఎంఏ గారు వినియోగించుకుంటే ఆ రకంగా మళ్ళీ ఏమైనా ట్రైనింగ్స్ ఇచ్చినప్పుడు శిక్షలకు కాకుండా శిక్షణలకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు మేము శిక్షణ ఇచ్చిన అనుకుంటున్నాము. మీరు ఏ విధంగా స్వీకరించారో అది మాకు తెలియజేస్తే మాకు కొంచెం బూస్టింగ్ లెక్క ఉంటుంది. ఏమైనా సవరించుకుంటాము, మంచి ఉంటే మేము జబ్బులు జరుచుకుంటాము, ముందుకెళ్తాం. కాబట్టి ఫస్ట్ ఒక రామలింగం పాట పాడతాడు. పాట పాడినాక మీరందరూ మాట్లాడరు గారికి. అదేవిధంగా మనకు తెలిసిన విషయాలు తెలియని విషయాలు బోధించిన ఆర్పీ మిత్రులకు, అదేవిధంగా ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్లకు, ఉపాధ్యాయులకు 5 రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమం సందర్భంగా శుభాభినందనలు. యాక్చువల్గా 5 రోజుల శిక్షణ అని ఎప్పటి నుంచో అంటారు, ఎండాకాలం నుంచే అంటారు. నేను లైట్గా తీసుకున్న 5 రోజుల శిక్షణ అంటే ఉండకపోవచ్చు, ప్రభుత్వం దగ్గర నిధులు ఉండకపోవచ్చు, ఇప్పటికే మనకి ఇచ్చే పెండింగ్ బిల్స్ అన్ని ఇయ్యట్లేదు, పెట్టరో అని అనుకున్నా. కానీ ఎప్పుడైతే మేడం దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చిందో ఒకేసారి గుండెలా రాయబడ్డట్టు అయింది. ఎందుకంటే మేడం దగ్గర నుంచి మెసేజ్ వచ్చిందంటే అది ఖచ్చితత్వంతో కూడిన మెసేజ్ అయి ఉంటుంది. మా మేడం మెసేజ్ పెట్టింది, సార్ ఇట్లా 5 రోజుల ట్రైనింగ్ ఉందంట ఒలిగొండలా అని చెప్పింది.
ఇక ఫిక్స్ అయిపోయినా ఎండాకాలం ఎట్లయినా ఇక బయటికి వెళ్ళట్లే, ఏసీ గలలో ఇంట్లోనే ఉంటున్నాం, బయటికి వెళ్ళట్లే. ఇక మేడం చెప్పినప్పుడు కొద్దిగా కష్టంగా అనిపించింది. కానీ ఈ 5 రోజులు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా ఒక 2 రోజులు ఉంటే బాగుండు అనిపిస్తుంది ట్రైనింగ్. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే కూడా ఇంటి దగ్గర ఎండాకాలం కరెక్ట్ టైం కూడా అన్నం తినట్లేము. బయటికి పోయి అదొకటి తెచ్చుడు, పిల్లలకు ఇదొకటి తెచ్చుడు, ఇదొక పని అవుతుంది. వీడికి రాగానే మంచిగా పొద్దునట్టు ఛాయ్, మంచి ఒక 2 మంచిగా ఒక బిస్కెట్ ప్యాకెట్, మధ్యాహ్నం మంచిగా పుష్టికరమైన ఆహారం. వాస్తవానికి ఏంటిదంటే నేను దిల్సునార్లు ఉంటాను హైదరాబాద్లో. నేను ఇంటికి పోయేసరికి నాకు 7-7:30 అవుతుంది. ఇక్కడ తిన్న ఆహారంతో కొద్దిగా ఎక్కువైపోయి నైట్ తినట్లేను. ఇక మార్నింగ్ 6:30కే లేచి వచ్చేస్తున్నా. 6:30కే లేచి వచ్చేసరికి ఒకసారి సడన్గా ఇక్కడ మన దగ్గరనే ఉప్మా గిట్లా పెడుతురు, పొద్దునట్టు కూడా పెడుతురు. పొద్దునట్టు కూడా దాన్ని తిని క్లాస్లోకి రావాల్సి వస్తుంది అన్నమాట. అంటే పొద్దునట్టు అక్కడ ఇంటికాడ కూడా కాట్లే కాబట్టి ఇంక అనుకుంటున్నా ఇంకా 2 రోజులు ఉంటే బాగుండు ఈ ట్రైనింగ్ అనవసరంగా. ఇంకొకటి కూడా అనుకున్నా ఏంటంటే అసలు మనం ఈ నుంచి 5ంటికి డేక్కుంటూ 6 దాకా పోయి 7:30 కల్లా ఇంటికాడ వాళ్ళు కూడా ఫంక్షన్ పోయారు. ఉత్తగా ఇంటికాడ ఉండే బదులు ఈయనే సార్ ఏదో ఒక కార్యక్రమాలు చేస్తే లేస్తాం, పలపులు లేచి ఇక్కడనే ఎంజాయ్ చేసి ఆ యోగా కార్యక్రమం అదో ఏదో పెట్టినాం అనుకో, పెడితే ఇక్కడనే వాకింగ్ చేయొచ్చు. ఆ ఎక్సర్సైజ్ కూడా ఉన్నాయి మంచిగా, ఆ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. 9ంటికి అలా స్నానాలు చేసి మంచిగా రెడీ కూర్చోవచ్చు. ఇక ఓ టిఫిన్ చేసి వచ్చినావా కూర్చోవచ్చు. అంటే కొంతమంది యోగా కార్యక్రమాల కోసం పోతుంటారు టూర్లు, యోగా దీనికోసం మంచిగా మెంటల్గా ప్రశాంతత కోసం. అలాంటి వాతావరణం కూడా ఇక్కడ మనకు కల్పించడం జరిగింది మన ఇక్కడ. నెక్స్ట్ సారు మంచి వక్త కాదు అంటుంటాడు, కానీ ఈ ప్రతి ఒక్క టాపిక్ని మాట్లాడగలుగుతాడు, అంత కెపాసిటీ ఉంది. ఎందుకంటే ఆయన యొక్క అనుభవం, ఆయన యొక్క నైపుణ్యంతో అది సార్కి వస్తుంది. సార్ దగ్గరనైతే నేను ఒకటి చూడలే, కోపం, అసూయ, ఇక ఇట్లా చికాకు పడటం, చీదరించుకోవడం. ఇంతవరకు నేను అలాంటి అసలు ఎప్పుడైనా కూల్గా ఉంటాడు. కానీ అలాంటి క్యారెక్టర్స్ మనకు కూడా వస్తే బాగుండేవా అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే అంత కూల్నెస్గా అట్లా ఉండడం అంటే ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లు అయినా కానీ అట్లా ఉండడం అనేది గ్రేట్నెస్. అదొక మామూలుగా రాదు, అది గ్రేట్నెస్. నెక్స్ట్ ఆర్పి మిత్రులు కూడా మనకు ఎన్నో రకాలుగా మనకి బోధించిర్రు. నీకు ఆర్పి మిత్రులలో నాకు అన్ని సబ్జెక్టులలో ఒక ఆయనేమో హిట్టరు, ఒక ఆయనేమో డిపెండర్ కూడా. హిట్టర్ అంటే ఒక ఆయన, ఇప్పుడు మన క్రికెట్ చూస్తుంటే సచిన్ ఉంటాడు, ద్రవిడ్ ఉంటాడు. సచిన్ ఏమో షాట్లు కొడుతుంటాడు, ద్రవిడ్ ఏమో కొంచెం డిపెండ్ ఆడుతుంటాడు. ప్రతి ఒక్క దాంట్లో కూడా అట్నే ఎవరు అంటే డిపెండరు ఇంపార్టెంటే, అక్కడ హిట్టరు ఇంపార్టెంటే. ఎందుకంటే కార్యక్రమం కొనసాగించడానికి వాళ్ళిద్దరు కూడా చాలా ముఖ్యమైన వాళ్ళు. మంచిగా చెప్పారు సార్, మీరు తెలిసిన విషయాల్ని, తెలియని విషయాల్ని కూడా చాలా మంచిగా స్ట్రెస్ చేసి చెప్పారు. నెక్స్ట్ ఇంకొకటి, ఒలిగొండకు ఒక ప్రాముఖ్యత ఉంది. అంటే నేను గమనించినట్లుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒలిగొండకు ఒక ప్రాముఖ్యత ఉంది. ఏందో చెప్పనా? దీని యొక్క స్పెషలైజేషన్ ఏంటిది అంటే ఇది ఒక మినీ యాదాద్రి ఇది ఒలిగొండ. ఎందుకంటే ఇక్కడికి ఉప్పల్ నుంచి టీచర్లు వస్తారు, హయత్ నగర్ నుంచి టీచర్లు వస్తారు, ఇక్కడ ప్రాంతీయంగా కూడా చాలామంది టీచర్లు ఉంటారు. ఇంత కలగలుపు మీకు ఏ మండలంలో ఉపయోగం అర్థమైందా? హయత్ నగర్ అంటే విభిన్నమైన సంస్కృతి. ఇక్కడ ఇటువైపు వాళ్ళది ఒక రకంగా ఉంటుంది, మన సైడ్ వాళ్ళది ఒక రకంగా ఉంటుంది. ఇటు సైడ్ హయత్ నగర్ నుంచి ఇక్కడ ప్రాంతీయంగా ఉండేటోళ్ళది ఒక రకం. ఇంతమంది టీచర్లు మీరు వల్లిగొండలో చేస్తే నాకు తెలిసి ఈ యాదాద్రిలో ఉన్న అందరు టీచర్లతోటి ఒక రకంగా కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. ఎందుకంటే అటు సైడ్ నుంచి చూస్తుంటారు కొంతమంది, ఇటు నుంచి చూస్తుంటారు. కాబట్టి ఒక మినీ యాదాద్రి అనేది నేను అనుకుంటా. నెక్స్ట్ ఈ కార్యక్రమం కూడా మాకు అసలు కొంతమంది అంటారు మీరు ఒలిగొండలో చేస్తుర్రు, పలానా ఫలికుమార్ సార్ నీకు తెలియదా అంటే అసలు మాకు పరిచయం కాలేదు కదా. ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి శిక్షణ కార్యక్రమాలు పెడితే ఏ స్కూలు ఏ టీచర్, ఇప్పుడు ఇవాళ రేపు ఏంది అందరం ఒక కార్లో వెళ్ళిపోతున్నాం. ఒక 5గురం కూర్చోం అంటే పక్క స్కూల్ తోటి కూడా మనకు సంబంధం ఉండట్లేదు. అసలు ఆ స్కూల్లో ఏ సార్ పనిచేస్తున్నారు, ఆ స్కూల్లో స్థితిగతులు ఎట్లున్నాయి. ఇదివరకంటే అందరం బస్సుల కోసం అట్లా వెయిట్ చేసినప్పుడు అందరు కలిసేది. ఇప్పుడు కలిసే పరిస్థితి లేదు, ఎవరి కారు వాళ్ళకే అయిపోయింది. పక్క స్కూల్ టీచర్ కూడా వాళ్ళతోటి మాట్లాడదామన్నా అసలు కమ్యూనికేషన్ కాలేదు. కానీ ఇప్పుడు ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమం అయితే మనకు ఒక మంచి కమ్యూనికేషన్ ఏర్పడడానికి, ఇప్పుడు పలానా స్కూల్లో పలానా టీచర్ చేస్తాడు, ఈయన యొక్క స్పెషలైజేషన్ ఇది, ఈయన ఇట్లా పాటలు పాడతాడు, సరే ఈయన మంచి జోకులు చెప్తాడు, పలానా ఆయనది ఇట్లా ఉంది వ్యవహారం, ఇట్లా అందరు టీచర్ల గురించి కూడా తెలవడానికి ఇది ఒక వేదికగా ఏర్పాటు కావడం జరిగింది. ఇది నేను చెప్పదలుచుకుంది. కానీ మరి 5 రోజుల శిక్షణ కార్యక్రమం మీద ఒక చిన్న పాట రాసిన, పాట అంటే ఒక కవిత సార్. లైట్గా, చలి పెడుతుంటే వేడి వేడి సమోసా, ఎండ కొడుతుంటే చల్ల చల్లని మజ్జిగ, రోజు ఒకటైనా 2 గుడ్డే బిస్కెట్లు, 2 గరం ఛాయలు, అవసరానికి తగ్గట్టు కూల్ డ్రింక్లు, అందరి అవసరాలు తీల్చే కూల్ వాటర్,
భోజనం విషయంలో ఇంకా మాటలు లేవు. నువ్వా నేనా అన్నట్లు ఉన్న చికెన్ బిర్యానీ, చేపల ఫ్రై, వెజ్ నాన్ వెజ్ దేనికి అదే సాటి బేటి డి అంటే డి. ఇది మనకి ఇంకొకటి ఆరాంగా కూర్చునేందుకు డెస్క్ బెంచీలు, రంజింపజేసే స్క్రీన్లు, ఉరకలేసే ఫ్యాన్లు, ఉక్కపోస్తే కూలర్లు, స్టాండ్లకు ఫిక్స్ చేసి రికార్డు చేస్తున్న సెల్ ఫోన్లు, ఆద్యంతం అద్భుతంగా బోధిస్తున్న ఆర్పీలు, నిద్రొస్తే చిటికలు చప్పట్లతో ఐస్ బ్రేకింగ్లు, అలసట వస్తే ఉపాధ్యాయ మిత్రులతో ఆటలు పాటలు, సౌకర్యాల విషయంలో ఎత్తి చూపులు లేవు, ఎత్తి పొడుపులు లేవు. ఇది సార్. మరి థ్యాంక్ యూ. చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని హృదయములో ఊయలలు గాలి, చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని హృదయములో ఊయలలు గాలి, చెలిని హృదయములో, చెలిని హృదయములో ఊయలలు గాలి, పక్షుల వలె మనమొకటై రివ్వున ఎగరాలి, చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని హృదయములో ఊయలలు గాలి, తాలిబొట్టు మెడన గట్టి గుదిబండ కాబోను, వంటింటి కుందేలై తిరిగితే చూడబోను, తాలిబొట్టు మెడన గట్టి గుదిబండ కాబోను, వంటింటి కుందేలై తిరిగితే చూడబోను, స్వేచ్ఛా జీవులుగా మనం, స్వేచ్ఛా జీవులుగా మనం రివ్వున ఎగరాలి, కష్టమైన సుఖమైన కలిసి అనుభవించాలి, చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని హృదయములో ఊయలలు గాలి, రాముని వలె నిన్ను అడవులు పంపబోను, కృష్ణుని వలె నీకు సవతులు తేబోను, రాముని వలె నిన్ను అడవులు పంపబోను, కృష్ణుని వలె నీకు సవతులు తేబోను, హరిశ్చంద్రుని వలె, హరిశ్చంద్రుని వలె అంగడిలో అమ్మబోను, ధర్మరాజు వలె నిన్ను జూదములో ఓడబోను, చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని హృదయములో ఊయలలు గాలి, వసంతకాలములో కోయిల పాటవై, నిండు గోదారివై కిన్నెర సానివై, వసంతకాలములో కోయిల పాటవై, నిండు గోదారివై కిన్నెర సానివై, నా ఎడారి జీవితాన, నా ఎడారి జీవితాన పారేసెల ఏటివై, నా నావకు తెరచాపై నన్నే నడిపించాలి, చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని హృదయములో ఊయలలు గాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.